ఈ సృష్టిలో ప్రతిదీ ఎనర్జీతో చేయబడి ఉంది. సైంటిఫిక్గా కూడా చెప్పారు, ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎనర్జీ. నీలో ఎనర్జీ ఉంది, నాలో ఎనర్జీ ఉంది, మన అందరిలో ఎనర్జీ ఉంది, మనం ఉండే ఇంట్లో ఎనర్జీ ఉంది, మనం తిరిగే కార్లో ఎనర్జీ ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా అదే. భగవంతుడు ప్రతి చోట ఉంటాడు. ఈ సృష్టిలో ప్రతి దాంట్లోనూ భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు అని కూడా మనం అంటాం. దాని అర్థం భగవంతుడు ఎనర్జీ రూపంలో ప్రతి చోట ఉన్నాడు. సో మన అందరిలో భగవంతుడు ఉన్నప్పుడు, మన అందరిలో ఎనర్జీ ఉన్నప్పుడు మనం అందరం ఒకేలా ఎందుకు లేము? కొందరు హ్యాపీగా ఎందుకున్నారు, కొందరు బాధల్లో ఎందుకున్నారు, కొందరి దగ్గర డబ్బు ఎందుకుంది, కొందరు పేదవాళ్ళలాగా ఎందుకున్నారు, కొందరి రిలేషన్షిప్స్ ఎందుకు హ్యాపీగా ఉన్నాయి, కొందరి రిలేషన్షిప్స్ ఎందుకు గొడవలతో ఉన్నాయి, కొందరు హెల్త్ పరంగా బాగున్నప్పుడు కొందరు హెల్త్ పరంగా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? ఎందుకంటే ఎనర్జీ హ్యాస్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ హ్యాస్ వైబ్రేషన్. సో మనలో ఉండే ఎనర్జీ వల్ల మనం డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటాం. ఈ ఫ్రీక్వెన్సీ వల్లే మన ఆరా ఐదర్ పాజిటివ్గా ఉంటుంది లేదా నెగిటివ్గా ఉంటుంది. సో మనలో ఉండే ఎనర్జీ ఎందుకు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది? ఎందుకంటే మన ఆలోచనల వల్ల, మన మనసులో ఉండే ఎమోషన్స్ వల్ల, మన ఇంట్లో ఉండే ఎనర్జీ వల్ల, మన ఇంట్లో ఉండే జియోపతి స్ట్రెస్ వల్ల, గ్రహ దోషాల వల్ల, వంశపారంపర్యంగా వచ్చే కొన్ని దోషాల వల్ల మన ఆరా లో ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనం ఎంత ప్రయత్నించినా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుదరదు. కొందరు పేరెంట్స్తో సరిగా ఉండరు, కొందరు పిల్లలు మాట వినరు. మనం ఎంత కష్టపడ్డా అసలు డబ్బు రానే రాదు. ఒకవేళ డబ్బు వచ్చినా కూడా నిలబడదు, దేనికి ఒక దానికి ఖర్చు అవుతూనే ఉంటుంది. సో మనం ఎంత కష్టపడ్డా కూడా మన జీవితంలో ఒక స్టెబిలిటీ అనేది రాదు. సో మీ ఆరా లో ఫ్రీక్వెన్సీలో ఎందుకు వైబ్రేట్ అవుతుంది? నాకు కాల్ చేయండి. మీ ఆరాని ఈ ఆరా స్కానర్ ద్వారా స్కాన్ చేయించుకొని మీ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయనంత వరకు మీ ప్రాబ్లమ్స్ ఒక సైకిల్లా రిపీట్ అవుతూనే ఉంటాయి. మరి ఎందుకు ఆలస్యం? ఈ నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.